నవంబర్ 15th నుండి టోల్ ప్లాజాలో 100 టోల్ ఛార్జ్ ఉన్నట్లయితే మనం 125 రూపీస్ కట్టాలి. అవునండి, చాలా మంది ఇంకా ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ ని తీసుకోలే. ఫాస్ట్ ట్యాగ్ వ్యాలెట్స్ లోనే డబ్బుని మెయింటైన్ చేస్తున్నారు. బై ఎనీ ఛాన్స్ ఫాస్ట్ ట్యాగ్ వ్యాలెట్ లో డబ్బులు లేకుండా మీరు కనుక టోల్ ప్లాజాలోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఏమవుతుంది? ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్టెడ్ అని చూపిస్తుంది. కొన్ని వెంటనే రీఛార్జ్ చేసుకుందామంటే అది యాక్టివేట్ కావడానికి టైం పడుతుంది. కొన్ని వెనక్కి వెళ్దామంటే చాలా వెహికల్స్ ఆల్రెడీ ఆగుంటాయి. ఇంకా ఏం చేయాలో తెలియక డబుల్ టోల్ కట్టి క్రాస్ చేస్తాం. 100 అనుకోండి, 200 కడతాం, క్యాష్ ఇస్తాం, లేకపోతే యూపీఐ చేస్తూ ఉంటాం. కానీ నవంబర్ 15th నుండి మీరు కనుక క్యాష్ కాకుండా యూపీఐ చేస్తున్నట్లయితే డబుల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 1.25x కడితే చాలు. అంటే 100 కదా, 125 రూపీస్ కడితే చాలు. 75 రూపీస్ మనకైతే ఆదా అవుతుంది. అదే క్యాష్ అనుకోండి, 200 కట్టాల్సిందే. నేను చెప్పేది ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ వ్యాలెట్ లో సరిగ్గా డబ్బుని మెయింటైన్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్ ని తెచ్చుకోవద్దు. లేదా ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ తీసుకోండి, గొడవ వదిలిపోద్ది. ఈ సమాచారాన్ని ఎవరైతే అస్తమాటు హైవేస్ లో ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. Boss wala. Be the boss.